ఏపీ జంగిల్ రాజుగా మారిందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. భీమవరంలో పార్టీ నేతలతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. మద్యం పాలసీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని అన్నారు. మద్యం షాపులన్నీ చంద్రబాబు మనుషులవేనని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిని రైల్వే కోడూరు ఎమ్మెల్యే వేధించడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక మంత్రి వాసంశెట్టి రికార్డింగ్ డాన్సులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలా చంద్రబాబు లోకేష్ అండతో ఎమ్మెల్యేలు ఎవరికి వారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, కోనేటి ఆదిమూలం కూడా ఇలాగే చేశారని గుర్తు చేశారు. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు. ఎంత దారుణంగా జరుగుతుందనంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు. ఆయమ మీద కేసు. ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు. ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈడు అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు, ఈడు అశ్లీలంగా చేస్తూ. అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ప్రపంచంలో ఉండవు. ఇంకోడు మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఇంకోడు. ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తున్నాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు?